హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు రిబ్బన్స్ అయితే తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పిండి అంతా తయారు చేసి పెట్టుకున్నాను. బియ్యం పిండి, శనగపిండి, కొంచెం కారం, ఉప్పు, వాము, అలాగే కలోంజీ సీడ్స్ అన్నీ మిక్స్ చేసి మిశ్రమాన్ని తయారు చేసుకున్నానండి. వేడి నీళ్ళతో కలుపుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా సెట్ చేసి దీన్ని వచ్చేసి మూకుడులో వేస్తున్నాను. చూడండి, రిబ్బన్స్ అయితే వేస్తున్నాను నేను. రిబ్బన్స్ ఇలా తయారు చేసుకోవాలి. అలాగే మా ఊర్లో అయితే రిబ్బన్స్ ఆకుపకోడి అని కూడా పేరు ఉందండి. ఆకుపకోడి అని పిలుస్తారు. చాలామందికి తెలిసిన నేమ్ అయితే రిబ్బన్స్ అని, అందుకే ఆ విధంగా నేను కూడా రిబ్బన్స్ అని చెప్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి రిబ్బన్స్. అంతే అండి, చాలా ఈజీ అండి రిబ్బన్స్ తయారు చేసుకొని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మావాడైతే వచ్చేస్తున్నాడు, అమ్మ చూస్తానని చెప్పి. చూడండి ఎలా పట్టుకొని చూస్తున్నాడు. ఇంకొంచెం తింటానమ్మా అని చెప్పాడు. తీసుకోమన్నాను, టక్కన ఒకటి తీసుకొని పారిపోతున్నాడు.